ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన యుద్ధం గాజా స్ట్రిప్ లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ యుద్ధం కేవలం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ సైనికులకు మానసిక విపత్తుని మిగిల్చింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ పునరావాస విభాగం తాజాగా విడుదల చేసిన గణాంకాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. 2023 అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 22,000 మంది గాయపడిన సైనికులకు చికిత్సను అందించారు. వీరిలో అత్యధికంగా 58% మంది సైనికులు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంఖ్యని పునరావాస కేంద్రాలపై తీవ్రమైన భారం మోపుతోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గాజా సరిహద్దుల్లో కొనసాగుతున్నప్పటికీ ఈ ఘర్షణ వలన ఏర్పడిన మానవ నష్టం ఎంత భయంకరమైందో బయటపడుతూ వస్తోంది. మృతుల సంఖ్య, విధ్వంసాలు ఇవన్నీ ఇప్పటి వరకు ప్రపంచానికి కనిపించిన దృశ్యాలు. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న గణాంకాలు మాత్రం యుద్ధం ఎంత లోతుగా గాయపరిచిందో, ఆ గాయాలు శరీరానికే కాకుండా మనసులోనూ ఎంత లోతుగా రేపాయో చెబుతున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పునరావాస విభాగం తాజాగా విడుదల చేసిన నివేదిక యుద్ధం తెచ్చిన విషాదాన్ని, సైనికులు ఇప్పటికీ మోస్తున్న బాధను ప్రపంచం ముందుంచింది. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడులతో యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 22,000 మంది గాయపడిన ఇజ్రాయెల్ సైనికులకు వైద్య చికిత్స అందించామని పునరావాస విభాగం తెలిపింది. వారు ఎదుర్కొన్న గాయాలు, అనుభవించిన సంఘటనలు, చూసిన మృతదేహాలు, ఎదురైన పేలుళ్లతో వారి మానసిక స్థితి పూర్తిగా దెబ్బతిందని తెలిపింది. ఈ గాయపడిన సైనికుల్లో 58% మంది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఇంకా ఇతర తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడించింది. యుద్ధం కేవలం వారి శరీరాన్ని మాత్రమే కాదు, వారి మనసును కూడా పూర్తిగా పగులగొట్టింది. మానసిక ఆరోగ్య సమస్యలే కాకుండా సైనికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన శారీరక గాయాలు, వైకల్యాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. పునరావాస విభాగంలో తీవ్రమైన గాయాలు, వైకల్యాలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మొత్తం 873 మంది వీల్ చైర్కే పరిమితమయ్యారు. వీరిలో 132 మంది అక్టోబర్ 7 దాడుల తర్వాత గాయపడ్డారు. ఇక తీవ్రమైన గాయాలు, 100% వైకల్యం ఉన్నవారు 612 మంది ఉండగా వీరిలో ప్రస్తుత యుద్ధంలో 64 మంది గాయపడ్డారు. మరోవైపు 115 మంది అంధత్వంతో బాధపడుతున్నారు. మొత్తం 1061 మంది తమ శరీర భాగాలను కోల్పోగా వీరిలో గత 2 ఏళ్ల యుద్ధంలో 88 మంది గాయపడ్డారు. 2026 చివరి నాటికి మరో 10,000 మంది గాయపడిన మాజీ సైనికులను పునరావాస కేంద్రాలు స్వీకరిస్తాయని, వీరిలో ఎక్కువ మంది PTSD వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పునరావాస విభాగం అంచనా వేసింది. ఈ పెరుగుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని పునరావాస శాఖ మొత్తం $2.57 బిలియన్ బడ్జెట్ను కేటాయించింది. ఇందులో $1.27 బిలియన్ ప్రత్యేకంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి చికిత్సకు కేటాయించింది. పునరావాస విభాగం ప్రస్తుతం 82,400 మంది మాజీ సైనికులకు సేవలు అందిస్తోంది. వీరిలో 9% మహిళలు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ జాతీయ భద్రత కోసం తప్పనిసరి సేవలో, రిజర్వ్ డ్యూటీలో లేదా కెరీర్ సైనికులుగా పనిచేస్తూ వందలాది మంది సైనికులు గాయాల పాలయ్యారు. ఇందులో 48% మంది సైనికులు తప్పనిసరి సైనిక సేవలో గాయపడ్డవారే ఉన్నారు. అయితే వారిలో చాలా మంది యువకులే ఉన్నారు. ప్రస్తుతం వారు తిరిగి తమ ఇళ్లకు వెళ్లలేకపోతున్నారు, తమ కుటుంబాలను చూసుకోలేకపోతున్నారు, తమ భవిష్యత్తును కూడా స్పష్టంగా ఊహించలేని స్థితిలో ఉన్నారు. 26% మంది రిజర్వ్ డ్యూటీలో, 13% కెరియర్ సైనికులుగా పనిచేస్తూ 9% పోలీసులుగా పనిచేస్తున్నప్పుడు గాయపడ్డారు. యుద్ధంలో మరణించిన వారి సంఖ్య కూడా భారీగా ఉంది. 2023 అక్టోబర్ 7 నుండి ఇప్పటి వరకు మొత్తం 922 మంది సైనికులు, అధికారులు, రిజర్విస్టులు, 100 మంది స్థానిక భద్రతా అధికారులు మృతి చెందారు. వీరిలో దాదాపు 331 మంది హమాస్ ప్రారంభ ఉగ్రదాడిలో గాజా స్ట్రిప్ సరిహద్దుల్లో మరణించారు. అత్యధికంగా 471 మంది హమాస్ ఆధీనంలోని సరిహద్దుల్లో జరిగిన ఆపరేషన్లో మృతి చెందారు. వివిధ ఉగ్రదాడులు, ఘర్షణల్లో 70 మంది ఇజ్రాయెల్ పోలీసులు అధికారులు మృతి చెందారు.